ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 28వ తేదీ నుండి ఫిబ్రవరి నెల 3వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మకర రాశిలో సూర్యగ్రహం, కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, సింహరాశిలో చంద్రగ్రహం, కన్యారాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ, కుజ, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాసులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఈ వారం మంచి అనుకూలత కనబడుతోంది. శుభాధిక్యత పెరిగింది. అలాగే రాశ్యాధిపతి 3వ స్థానంలో ఉండడం, అలాగే బుధ, కుజ గ్రహాలతో కలిసి ఉండడం, 4వ స్థానంలో రవి, 5వ స్థానంలో శని, 6వ స్థానంలో రాహు, 7వ స్థానంలో గురువు, అలాగే 11వ స్థానంలో చంద్రుడు, 12వ స్థానంలో కేతువు సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ వారం తులారాశి వారికి మంచి శుభాధిక్యత కనబడుతోంది. ముఖ్యంగా రాశికి అనుకూలంగా అన్ని గ్రహాలు ఉండడం, గురువుగారి దృష్టి కూడా ఉండడం వలన ఆర్థికపరమైన అనుకూలత బాగా పెరుగుతుంది. అలాగే సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మంచి స్ఫురద్రూపిగా ఆలోచన చేయగలుగుతారు. చురుకుగా నిర్ణయాలు తీసుకోవడం, వేగంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ధనస్థానం కూడా బాగానే ఉంది. ధనయోగాలు పెరుగుతున్నాయి. ధన సంబంధించిన ఆర్థిక విషయాల్లో కొంత పరిస్థితి మెరుగ్గా కనబడుతోంది. అలాగే వాక్చాతుర్యం కూడా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ధనయోగాలు పెరుగుతాయి. రుణాలపైన ఒత్తిడి తగ్గుతుంది. రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఉన్నది. రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే కొత్త రుణాలు సేకరించగలుగుతారు. అలాగే మాట తీరు వ్యవహారం అంతా కూడా బాగా ఉంటుంది. ఈ వారం అనుకూలంగా ఉండటం వలన అందరినీ మెప్పించగలుగుతారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల్ని అందరినీ కలవగలుగుతారు. అందరితో సంతోషం పంచుకోగలుగుతారు. అలాగే ప్రయాణాలు చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసే అవకాశం ఉన్నది. గృహ వాహన యోగాదులు పెరుగుతున్నాయి. అలాగే గృహం కానీ, వాహనం కానీ, భూములు కానీ తీసుకోవడానికి అనుకూలమైన సమయంగానే తెలుస్తోంది. ఈ వారంలో ఈ ప్రయత్నాలు చేసేవారికి మంచి అనుకూలతనే ఉన్నది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలకి అనుకూలంగా ఉంది. కొత్త కోర్సులు నేర్చుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం అనేది ఈ వారం జరుగుతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంది. మనం పెట్టిన పెట్టుబడులు, డిపాజిట్లు అలాంటివన్నీ కూడా అనుకూలపడే అవకాశంలోనే ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల కొంతమందికి పెట్టుబడులు ఉపసంహరించుకోవాల్సిన పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్త పడవలసింది. భాగ్యం వృద్ధి అవుతుంది. మనం గతంలో పెట్టిన పెట్టుబడులు వృద్ధికరంగా మారతాయి. ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాల్లో
అనుకూలత బాగానే పెరుగుతోంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లాంటివి వచ్చే అవకాశం ఉన్నది, వృద్ధికరమైన విషయం. అలాగే వ్యాపారస్తులకు కూడా మంచి లాభసాటిగా నడిచిపోతుంది. కాబట్టి ఈ వారం వృత్తి ఉద్యోగ వ్యవహారాలు అందరికీ కూడా అనుకూలంగానే ఉన్నది. చేసే ప్రతి పనిలో కూడా లాభసాటిగానే ఉంటుంది. అలాగే తీర్థయాత్రలు దైవ దర్శనాలు చేసేదానికి అనుకూలంగానే ఉంది. అయితే అటువంటి సందర్భాల్లో కొంత అలసట ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు రాకుండా చూసుకోండి. ప్రయాణాల్లో ఒత్తిడి లేకుండా చూసుకోండి. అనుకూలత బాగానే ఉంది, కానీ కొంత ప్రయాణాల వల్ల వచ్చేటువంటి అలసట, ఇబ్బందులు, ఒత్తిడి కనబడుతున్నాయి. అలాంటి పరిస్థితులు రాకుండా జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. ఖర్చులు కూడా కొంత అధికం అవుతున్నాయి. అయితే కుటుంబ సంబంధించిన విషయాలకి, అలాగే అవసర నిమిత్తం చేసే ఖర్చులైనప్పటికీ గతంలో కంటే ఈ వారం కొద్దిగా అధికంగానే కనిపిస్తున్నాయి. ఇంకా మంచి శుభలక్షణాలు, శుభ పరంపర కలగడం కోసం ఈ తులారాశి వారు ఈ వారం దుర్గామాతని ఆరాధించటం, పూజించటం, నమస్కరించుకోవడం మంచిది. శుభం భూయాత్.